హలో వ్యూవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి. ఇంతకుముందు వీడియోలో అసలు శీఘ్రస్ఖలన సమస్యకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి అంగస్తంభన సమస్యకి తేడాలేంటి, ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు అనే దాని మీద మనం డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు ఏంటంటే అసలు ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, దానికి రీజన్స్ ఏంటి. దీనికి 4 రీజన్స్ ఉంటాయి. 1 ఇన్ఫెక్షన్స్, 2 ఎక్కువ సైకలాజికల్ రీజన్స్, ఎక్కువ ఎగ్జైట్మెంట్ అవ్వడం, 3 పెనిస్ టిప్లో స్కిన్ బాగా పల్చగా ఉండడం కానీ, సెన్సిటివ్గా ఉండడం కానీ, టైట్గా ఉండడం కానీ, 4వది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఈ 4 రీజన్సే ఉంటాయి. సో ఇది రావడానికి రీజన్స్ డాక్టర్ గారు కారణాలు ఏంటి అంటే, కొన్నిసార్లు ప్రైమరీ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటాం. అంటే కొన్నిసార్లు చిన్నప్పుడు యంగ్ ఏజ్లో మాస్టర్బేషన్ అలవాటైంది. సో ఆ టైంలో ఏంటంటే ఎగ్జైట్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఏదో కొత్తగా తప్పు చేస్తున్నాము, ఏదో ఫ్రెండ్ చెప్పాడు ఇలా చేస్తే బాగుంటుందని. సో ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళు మాస్టర్బేషన్ స్టార్ట్ చేస్తారు, ఎవరికి తెలియకూడదు. సో ఏం చేస్తారు, బాత్రూమ్కి వెళ్తారు, తొందరగా చేసేసుకొని స్పెర్మ్ రిలీజ్ అయిపోయిందా, ఓకే నాకు స్పెర్మ్ రిలీజ్ అయిపోయింది, అదేదో ఆ ఎగ్జైట్మెంట్లో ఉంటారు. ఏదో కొత్త పని నేను నేర్చుకున్నాను, కానీ ఇది ఎవరు చూడకూడదు. ఫ్రెండ్స్తో వెళ్ళి డిస్కస్ చేసుకొని నాకు స్పెర్మ్ వచ్చింది, ఇంత స్పెర్మ్ వచ్చింది, అంత స్పెర్మ్ వచ్చింది, నాకు అంత స్పెర్మ్ జంప్ అయింది, ఇవన్నీ వాళ్ళకు కొంత ఎగ్జైట్మెంట్లో ఉంటుంది. అదేం చేస్తారంటే వాళ్ళు తెలిసో తెలియకుండానే అది రోజు చేసుకుంటూ, అంటే తక్కువ ఏజ్లోనే చేయడము, ఎవరైనా నోటీస్ చేస్తారేమో అని తొందరగా స్పెర్మ్ రిలీజ్ అయ్యేట్లు చేయడము అలవాటు చేసుకుంటారు కదా. అది చాలామందికి అలవాటు అయిపోతుంది. బాడీ మనకు దాన్ని ట్యూన్ అయిపోతుంది. సో అది ఎలా అయిపోతుందంటే తొందరగా చేయడం అలవాటు అయిపోయి ఈవెన్ కలిసినప్పుడు కూడా వితిన్ సెకండ్స్లోనూ మినిట్స్లోనూ తొందరగా అయిపోయేటో అలవాటు అయిపోతుంది. దాన్ని ప్రైమరీ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటాం. కొంతమందికి సెకండరీ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటాం. అంటే ఫస్ట్లో అంతా నార్మల్గా ఉండి మళ్ళీ మధ్యలో ఏదో ప్రాబ్లం. కొంతమంది పెళ్ళైన వాళ్ళు వస్తుంటారు, డాక్టర్ గారు నాకు 10 ఏళ్ళు, నాకు మ్యారేజ్ 10 ఏళ్ళు అయింది, ఫస్ట్ 5-6 ఇయర్స్ అసలు ప్రాబ్లమే లేదు, మెల్లమెల్లగా ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది అని. అలాంటి వాళ్ళకు నేను చెప్పిన 4 రీజన్స్ ఉన్నాయి కదా, ఆ 4 రీజన్స్లో ఏదో ఉంటుంది. సో అప్పుడు మనం ప్రైమరీ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ నుంచి ఉన్న ప్రాబ్లం. సెకండరీ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటే మొదట నార్మల్గా ఉండి తర్వాత వచ్చిన వాళ్ళకు ప్రాబ్లం వచ్చిన వాళ్ళకు దాన్ని సెకండరీ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అంటాం. ఇక్కడ ఏంటంటే మనం ఖచ్చితంగా రీజన్ బయటపడాలి. ఏ రీజన్ ఉంది అని ఐడెంటిఫై చేసుకోవాలి, ఆ రీజన్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సైకలాజికల్ రీజన్ అనుకోండి, బాగా ఎక్కువ ఎగ్జైట్ అయిపోతున్నాము, అప్పుడు ఏం చేయాలి, ఆ ఎగ్జైట్మెంట్ తగ్గించాలి. కొంచెంమంది యాంగ్జైటీని తగ్గించే మెడికేషన్స్ పెడతాం. కొంతమందికి ఓన్లీ ఇన్ఫెక్షన్స్, ప్రాస్టేట్ గ్రంథిలో కానీ సిమెన్ రిజర్వాయర్లో కానీ ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని సెమినల్ వెసికులైటిస్ అంటాం. అది ఉన్నప్పుడు ఏం చేయాలి, దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ ఇస్తాం. యాంటీబయాటిక్స్ ఇచ్చి ఆ ఇన్ఫెక్షన్ తగ్గితే అది ఇంప్రూవ్ అయిపోతుంది. కొంతమందికి పెనిస్ ముందర ఉన్న స్కిన్ బాగా టైట్గా ఉండడము, అంటే నార్మల్గా ఉన్నప్పుడు స్కిన్ వెనక్కి వస్తుంది, కానీ ఎరెక్షన్ వచ్చినప్పుడు బాగా టైట్ అయిపోయి ఆ టైంకి ఆ టైట్నెస్ వల్ల ఫ్రిక్షన్గా ఫామ్ అయ్యి దానివల్ల కూడా అంటే సెన్సిటివిటీ పెరిగిపోయి పెనిస్ మీద ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అవ్వచ్చు. సో అలాంటి వాళ్ళకి ఏం చేయొచ్చు, ఆ సుంతి చేయించుకుంటే సరిపోతుంది. కొంతమందికి సుంతి చేయించకుండా కొంచెం ఆ స్కిన్ని లూజ్ చేసే సర్జరీ కూడా ఉంటుంది, ప్రెపిజియోప్లాస్టీ, అది కూడా సరిపోతుంది. కొంతమందికి ఓన్లీ పెనిస్కి ఆ కింద ఒక చిన్న పొరలాగా పట్టుకొని ఉంటుంది, ఫ్రెనులం అంటాం. అది పట్టుకోవడం వల్ల కూడా పెనిస్ కొంచెం ఇలా కరువులాగా అయిపోయి దానివల్ల కూడా ఫ్రిక్షన్ డెవలప్ అయిపోయి కూడా మనకు ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అవుతుంది. సో వాళ్ళకు కూడా అది కూడా చిన్న ప్రొసీజర్ చేసి అది రిలీజ్ చేయొచ్చు. సో ఇది కాకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే కొంతమందికి ప్రొలాక్టిన్ హార్మోన్ బాగా ఎక్కువగా ఉండడము, ప్రొలాక్టిన్ హార్మోన్ బాగా తక్కువగా ఉండడము, లేదా థైరాయిడ్ హార్మోన్లో అబ్నార్మాలిటీస్ ఉన్నా, టెస్టోస్టిరాన్ హార్మోన్లో అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అవ్వచ్చు. ఈ చెప్పిన రీజన్స్లో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఆ రీజన్ బట్టి ఆ రీజన్ తగ్గట్టు మనం ట్రీట్మెంట్ చేయాలి. ఇప్పుడు టెస్టోస్టిరాన్ తక్కువ ఉన్న వాళ్ళకు ఓన్లీ టెస్టోస్టిరాన్ తక్కువ ఉందనుకోండి, టెస్టోస్టిరాన్ ఇంప్రూవ్ చేయడానికి నేను చాలా వీడియోస్ చేశాను, ఆ వీడియోస్ చూడండి. టెస్టోస్టిరాన్ ఇంప్రూవ్ చేయడం ఎలా, హౌ టు ఇంప్రూవ్ టెస్టోస్టిరాన్ న్యాచురల్లీ అని చేశాను, హౌ టు ఇంప్రూవ్ టెస్టోస్టిరాన్ విత్ మెడికేషన్స్ అని చేశాను. ఆ వీడియోస్ చూస్తే తెలిసిపోతుంది. ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఇన్ఫెక్షన్స్ మీద చాలా వీడియోస్ చేశాను. సెమినల్ ఇన్ఫెక్షన్స్, ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ ఎలా ట్రీట్ చేయాలని ఆ వీడియోస్ చూస్తే కూడా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. తర్వాత యాంగ్జైటీ ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది కూడా వీడియోస్ చేశాను. అంటే కొంతమంది ఈ యాంగ్జైటీ అనేది పార్న్ ఇండ్యూస్డ్గా ఉండొచ్చు, ఫెయిల్యూర్ రిలేటెడ్ కూడా ఉండొచ్చు.
అంటే ఒకసారి ఎప్పుడో కలిసినప్పుడు ఎగ్జైట్మెంట్ తొందరగా అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ టైం ఒక అమ్మాయిని కలవాలన్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ కన్నా ఫియర్ స్టార్ట్ అవుతుంది. అరే నేను లాస్ట్ టైం ట్రై చేసినప్పుడు తొందరగా అయిపోయింది కదా, ఈసారి నేను ఎక్కువసేపు చేయగలుగుతానా లేదా అనే కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైతే బ్రెయిన్లో స్టార్ట్ అవుతుందో అప్పుడు వాళ్ళు సెక్స్ని ఎంజాయ్ చేయడం ఆపేస్తారు. ఆ ఫియర్తో ట్రై చేస్తారు. ఆ ఫియర్తో ట్రై చేసినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ప్రీమెచ్యూర్ అయిపోతుంది. సో ఆ సైకిల్ని మనం బ్రేక్ చేయాలి. ఆ బ్రేక్ చేయాలన్నప్పుడు ఫ్లూఆక్సిటిన్, పెరాక్సిటిన్, డెపాక్సిటిన్ ఇలాంటి టాబ్లెట్స్ మనకు హెల్ప్ అవుతాయి. వాటి మీద కూడా నేను చాలా వీడియోస్ చేశాను, ఇక్కడ ఈ ఛానల్లో కూడా చేస్తాను. సో ఫ్లూఆక్సిటిన్ ఎప్పుడు వాడాలి, పెరాక్సిటిన్ ఎప్పుడు వాడాలి, డెపాక్సిటిన్ ఎప్పుడు వాడాలి, ఇవన్నీ కూడా నేను వీడియోస్ చేశాను. ఒకసారి ఇంటర్నెట్లో సెర్చ్ చేసినా కనిపిస్తాయి యూట్యూబ్లో, లేదా ఇదే ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని సంబంధించిన వీడియోస్ అన్ని మెల్లమెల్లగా 1 by 1 చేస్తూ వస్తాను. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.